మేడారం మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. స్థానిక ఎస్పీ శబరిస్తో బైక్పై తిరుగుతూ పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే జాతరకు మరి జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం జరిగింది, స్పీడప్ చేయడం జరిగింది. ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్. మరి కొత్త రూట్స్ ను కూడా చూడడం జరిగింది. ఉన్న రోడ్లను వెడల్పు చేసుకోవడం, కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. కొండపర్తి నుంచి మరి వయా గోనెపల్లి టు మాహవి ఆర్టీసీ ఉందో ఆర్టీసీ బస్ లాగేటువంటి ప్లేస్ అక్కడి వరకు ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముత్తాపురం నుంచి గోనెపల్లి నుంచి పడిగాపురం వరకు కూడా మరి ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా కాలువపల్లి బయకపేట ఆ సర్కిల్ ఏదైతే ఉందో కాలువపల్లి బయకపేట రోడ్లు కలిసేటువంటి ఆ సర్కిల్ ముఖ్యంగా కాలువపల్లి నుంచి సైడ్కు కన్నెపల్లి నుంచి వచ్చేటువంటి దారిని కూడా ఈసారి డెవలప్ చేస్తా ఉన్నాం. కాలువపల్లి నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువ ఎండలో పొలాల వైపు ఉండే పరిస్థితి రాకుండా చాలా వరకు చెట్ల కిందికి డైవర్షన్ చేస్తా ఉన్నాం. ఈసారి రోడ్లు కూడా ఒక గుట్ట ప్లేస్ కూడా ఉంది, 29-30 ఎకరాలు.